ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సాంస్క్రిట్ తీసుకున్నటువంటి విద్యార్థుల కోసం మాత్రమే. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉపవాచకంలోని 5th లెసన్ అయిన మైత్రి పాఠాన్ని వివరించబోతున్నాను. మైత్రి ఈ పాఠంలో పాటలీపుత్రాన్ని పరిపాలించే నందమహారాజు ఉండేవాడు. ఈ పాటలీపుత్రాన్ని పరిపాలించే నందమహారాజుకి ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు, రక్షసామాధ్యుడు. ఈ రక్షసామాధ్యుడు నందమహారాజు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అని ఎందుకన్నామో పాఠం పేరు కూడా మైత్రి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పాఠం పేరేంటి, మైత్రి. మరి ఈ నందమహారాజు రక్షసామాధ్యుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ నందమహారాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడు రక్షసామాధ్యుడు కొంచెం ఆర్థిక స్థితిలో ఉండేవాడు. కానీ ఫ్రెండ్షిప్ అంటే ఏంటండి, ఎవరైనా ఫ్రెండ్షిప్లో కూడా మనం తక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా ఇంకా కొంచెం ఎక్కువ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పద్దాకలు ఆచించకూడదు. ఆచిస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా ఏదైనా సంభాషణ జరిగినప్పుడు ఏదైనా చిన్న అంతరాయం ఏదైనా వాళ్ళిద్దరి మధ్య వచ్చినప్పుడు, అరే నేను పెట్టాను కదా నీకు, నువ్వు సిగ్గు లేకుండా తిన్నావు, అలా మాటలు వచ్చేస్తాయి. ఎవరైనా ఎవరి దగ్గరికైనా ఏమైనా లేనప్పుడు ఎవరిని ఆచించకూడదు. ముందు ఎవరిని వాళ్ళు ఇస్తే పర్వాలేదు తీసుకోవచ్చు, కానీ ఆచించి మాకు ఇవ్వండి, మాకు కావాలి అని చెప్పేసి ఎవరిని ఆచించకూడదు, అంటే అడగకూడదు ఎవరిని. అలా అడిగితే ఏమవుతుందంటే కనుక ఎప్పుడైనా ఏదన్నా సందర్భంలో నేను పెడితే నువ్వు తిన్నావు అనే పరిస్థితికి వచ్చేస్తుంది. ఎంత బంధువులైనా, ఎంత స్నేహితులైనా, ఎంత దగ్గర వాళ్ళైనా ఆ మాట అనాల్సే వస్తుంది ఒక్కోసారి చిన్న చిన్న సంభాషణలు వచ్చినప్పుడు. అందుకని ఎవరైనా ఇస్తే తీసుకోకూడదు అనేది నా యొక్క లక్షణం. ఊరికినే వస్తే తీసుకోవటం అనేది చాలా తప్పైన పని. అది ఎప్పటికైనా ఆ డబ్బు మనం ఇక్కడ కట్టే పైకి వెళ్ళాలన్నమాట. ప్రతిదానికి లెక్క ఉంటుందండి, ఆ లెక్కకి మన సమాధానం చెప్పాల్సిందే. అందుకని నేను ఈ పాఠం ద్వారా మీకు చెప్పడం అయింది పిల్లలకి. తర్వాత ఇక్కడ నందమహారాజు పాటలీపుత్రాన్ని పరిపాలించే నందమహారాజుకి ఒక స్నేహితుడు ఉన్నాడు కదమ్మా. ఆ స్నేహితుడు ఆర్థిక పరిస్థితిలో ఉన్నాడు. ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా రక్షసామాధ్యుడు ఎప్పుడూ రాలేదు నందమహారాజు దగ్గరికి. కానీ ఇక్కడేంటో విషయం తెలుసా, ఇక్కడ క్లిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా స్నేహితుడు మనకంటే కొంచెం దీన స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి మనం ఇవ్వటంలో తప్పు లేదు. ఇక్కడ మనం అడగటంలో తప్పు ఉంది, కానీ ఇవ్వటంలో తప్పు లేదు. చూసారా, అడిగినా అడగకపోయినా మనం వాళ్ళ పరిస్థితి ఏంటో గమనించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎంతో కొంత ఇస్తే అది సహాయం చేసినట్టు అవుతుంది. కానీ అడిగితే మనం ఇచ్చేది సహాయం చేసినట్టు అవ్వదు. అడగకముందే ఇచ్చేది సహాయం, అడగకముందు చేసేది దానం. అంతేగాని ఎవరో అడిగినప్పుడు చేయమన్నప్పుడు చేసేది దానం కాదు, అది సహాయం కాదు. ఇక్కడ మీరు అది కూడా గమనించాలి. ఎవరైనా ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారా, మీరు వెళ్ళిపోయి మీరు సహాయం చేసే స్థితికి ఉండాలి. కానీ సహాయం చేసి వాడు అడక్క ముందే చేసి వాడిని వేరే మాటలు అనకూడదు. నీకు ఇష్టమయ్యే చేస్తున్నావు, ఇక నువ్వు వాడేమన్నా నువ్వు భరించాల్సిందే. వాడేమన్నా నువ్వు భరించాలి, ఎందుకంటే నువ్వు అడిగావు కాబట్టి. వాడే తర్వాత 2 రోజులు 3 రోజులు ఆగైనా వాడేదన్నా అంటే నువ్వు భరించాల్సింది. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అలా ఉన్న నందమహారాజు, ఆ పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్న నందమహారాజు రక్షసామాధ్యుణ్ణి జాబిస్తానని మంత్రి పదవిగా నియమించాడు. ఆ మంత్రి పదవికి తెలిసినటువంటి విషయాలన్నీ ఆయన అక్కడికి పాటలీపుత్రానికి వచ్చిన కాడ నుంచి ఇక బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికి కూడా, రాజ్య పరిపాలనలో మంత్రి పదవి ఇచ్చినప్పటికి కూడా ఆయన కొన్ని ఓవరాక్షన్లు చేయలే. ఆయన ఎలా ఉండాలో అంతవరకే ఉన్నాడు. మంత్రి అంటే ఏంటో శాలరీ తీసుకుంటున్నాడు, ఇంకా అంతవరకే చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఒకరోజు ఇక్కడ చంద్రగుప్తుడికి నందమహారాజుకి యుద్ధం జరిగింది. చంద్రగుప్తుడికి యుద్ధం జరిగింది బాగా. ఆ యుద్ధంలో పాటలీపుత్రాన్ని గెలిచాడు చంద్రగుప్తుడు. ఘోరంగా నందమహారాజు ఓడిపోయాడు, ప్రాణాలు కూడా పోయినాయి. ఆ యుద్ధంలోనే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. ఆ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి నందమహారాజు మంత్రి ఎవరో తెలుసుగా, మనం అనుకున్నాం కదా, రక్షసామాధ్యుడు కూడా చాలా బాధపడిపోయి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాటలీపుత్రాన్ని ఎవరు తీసుకుంటారు,
ఎవరు తీసుకుంటారు? చంద్రగుప్తుడు తీసుకుంటాడు. ఆ చంద్రగుప్తుడి దగ్గర నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణాలు తీసినటువంటి వాడి దగ్గర, నా బెస్ట్ ఫ్రెండ్ నందమహారాజు ప్రాణాలు తీసినటువంటి వాడి దగ్గర, తన రాజ్యాన్ని తిను లాక్కున్నటువంటి వాడి దగ్గర ఎలా పనిచేస్తాడండి? ఒక ఫ్రెండ్ శత్రు దగ్గర ఎలా పనిచేస్తాడు? చేయలేడు కదా. అందుకని అక్కడి నుంచి పరారైపోయాడు. అక్కడి నుంచి పరారైపోయిన తర్వాత ఇక చంద్రగుప్తుడు గెలిచాడు కదా, పాటలిపుత్రాన్ని తీసుకున్నాడు. పాటలిపుత్రాన్ని తీసుకొని చంద్రగుప్తుడికి ఒక గురువు గారు ఉన్నారు, చాణక్యుడు. అతను ఎవరో కాదు, చాణక్యుడు. ఆ చాణక్యుడు సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండేవాడు చంద్రగుప్తుడు. అప్పుడు చాణక్యుడు ఒక విషయం చెప్తాడు. ఇంతటి పెద్ద పరిపాలన దక్షాన్ని, ఇంతటి పాటలీపుత్రాన్ని నీకు వచ్చినందుకు ఇక్కడ ఏంటి, అసలు ఏం జరిగింది? నీ కింద కూడా మంత్రిని అంతకుముందు ఇక్కడ ఎవరైతే మంత్రిగా చేశాడో ఆయన్నే తీసుకొచ్చి ఇక్కడ మంత్రిగా నియమించుకో చంద్రగుప్త అని సలహా ఇచ్చాడు చాణక్యుడు గురువుగారు. ఆయన గురువు సలహా తీసుకోవటం చంద్రగుప్తుడికి ఇష్టం. చంద్రగుప్తుడి గురువు గారే చాణక్యుడు. మరి ఆ చాణక్యుడు అలా చెప్పటమే చంద్రగుప్తుడు వెతకటం మొదలుపెట్టాడు. అసలు రక్షసామర్థ్యుడు ఏమైపోయాడు, అసలు ఈయన చనిపోయిన తర్వాత అసలు ఈయన ఏమైపోయాడు, రాజ్యానికి రావట్లేదు, అసలు ఏమైపోయాడు అనేది చంద్రగుప్తుడు అనుకొని సైనికుల్ని పంపించాడు. ఎంత ఎతికినప్పటికి కూడా రక్షసామర్థ్యుడు దొరకడు. రక్షసామర్థ్యుడు ఏం చేస్తాడంటే, వెళ్తూ వెళ్తూ ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్షిప్లో ఇప్పుడు ఇద్దరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇంకా వేరే చోటుకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇంకో ప్రాణ స్నేహితుడు ఉన్నాడు రక్షసామర్థ్యుడికి. ఆ ప్రాణ స్నేహితుడి దగ్గర తన భార్య పిల్లల్ని పెట్టి ఈయన వేరే చోట తిరుగుతూ ఉన్నాడు. భార్య పిల్లల్ని అక్కడ దాస్తాడు. అతను ఎవరో కాదు, చందనదాసు. ఈ చందనదాసు దగ్గర అక్కడ భార్య పిల్లల్ని పెట్టి అక్కడి నుంచి పరారైపోతాడు రక్షసామర్థ్యుడు. ఇంకా వెతుకుతున్నప్పటికి కూడా రక్షసామర్థ్యుడు దొరకడు. మీరు చూడండి, గమనించండి. మీరు సినిమాల్లో చూసే ఉంటారు, భార్య పిల్లల్ని ఒక చోట పెట్టి ఇంకా పోలీసులు వాళ్ళు వెతుకుతూ ఉంటే విలన్స్ దూరంగా పరిగెత్తడం, హీరోస్ పరిగెత్తడం అలా చూస్తూ ఉంటారు కదా. ఈ మోడల్లోనే రక్షసామర్థ్యుడు బయట తిరుగుతున్నాడు. తన భార్యని పిల్లల్ని అక్కడ పెట్టేసి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంచమని బెస్ట్ ఫ్రెండ్ దగ్గర, చందనదాస్ దగ్గర ఉంచుతాడు. ఇప్పుడు ఈ చాణక్యుడు ఎవరెవరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రక్షసామర్థ్యుడు అసలు ఎక్కడ ఉంటున్నాడు, అసలు ఈయన ఏంటి అని చెప్పేసి చాణక్యుడు కూడా ప్లాన్